పోతే పోయింది. ఇదేనా నా లైఫ్ ఇంకా ముందుకెళ్దాం. హ్మ్. హ్మ్. ఎక్కడో ఒక చోట దెబ్బ తగులుతది. ఆ దెబ్బకి మనం ప్రతి చోట ఎళ్లి నాకిక్కడ దెబ్బ తగిలింది, నాకిక్కడ దెబ్బ తగిలిందని చెప్పుకోక్కర్లా. హ్మ్. సో, వెళ్తూ ఉంటే ఆ ముళ్ళని దాటుకుంటూ వెళ్తే ఎక్కడో చోట పూలబాటనేది ఉంటది. యాహ్! ఒకటే ఒక క్వెషను. అడిగాను. అంటే ఇప్పుడు నీకు 'బిగ్ బాస్' అనేది పోవడానికి రీజన్ నువ్వు చేంజ్ అవ్వలేదు. నువ్వు ఆ! ట్రాన్స్‌జెండర్ కాదు అని అవును. పోయింది. బట్ నువ్విప్పుడు పూర్తిగా ట్రాన్స్‌జెండర్. అవునండి. పూర్తిగా ట్రాన్స్‌జెండర్. అవును. మరెందుకు వాళ్ళకి ప్రూవ్ చేయలేకపోయావు అప్పుడే? నేను అదే అడిగాను. సో, అహా! నువ్వెందుకు ప్రూవ్ చేయలేదు నేను మరక్కడ? చెప్పాను వాళ్ళకి. హ్మ్. మెడికల్ టెస్ట్‌కి నేను రెడీగా ఉన్నానండి అని. బట్ మరి వాళ్ళ పర్సెప్షన్ ఎట్లా ఉందో నాకైతే తెలీదు. నేను ఫుల్లీ ఫీమేల్ అని నేను 100% నేను చెప్పాను వాళ్ళకి. హ్మ్. బట్ ఆ తరువాత నేను బయటకొచ్చిన తర్వాత మరి వాళ్ళుంటారు కదా! పీఆర్‌లు వాళ్ళు. సో, మేడం ఇలా తను ఫుల్లీ ట్రాన్స్ అని అనేసరికి ఈ వీడియో అనేది వాళ్ళకి నెగటివిటీ అనేది తీసుకొచ్చింది. ఓకే. ఓకే. కావాలని ఇది మా కమ్యూనిటీ నుంచి ఆవిడ పంపడం అయితే జరిగింది. ఆ వీడియోలెందుకు తీసుకున్నారు? అంటే నేనింత ఫేమస్ అవుతానని నాకు తెలీదు గదండీ అప్పుడు. హ్మ్. అది ఇప్పుడు కాదండి. ఆ! 7 ఇయర్స్ బ్యాక్ అది. ఆ! 7 ఇయర్స్ బ్యాక్ వీడియో తీసుకొని ఇప్పుడు చూపిస్తే అది కరెక్ట్ కాదు గదా! ఆ! నేనిప్పుడు ఎలా ఉన్నాననేది జూడాలి. హ్మ్. ఇప్పుడు నేను మారుతున్నాను అనే హ్మ్. తరుణంలో నన్ను నేను మార్చుకునే లైఫ్‌లో నేను అప్పటికి నేను ఫేమస్ గాలేదు. హ్మ్. ఎవరికీ తెలీదు. అంకిత నాయుడు అంటే జీరో. జ ఇప్పుడంటే ఒక 10 మందికి తెలుసేమో. ఏం 10 మంది చాలా మందికి తెలుసు. ఆ 10 మందికి తెలియనప్పుడు నన్ను నేను బ్రతికించుకోవడానికి చేసుకున్నానది. ఓకే. ఓకే. సో, ఒక ప్లాట్‌ఫార్మ్‌కొచ్చేసాను. హ్మ్. మారాను. హ్మ్. ఆ ప్లాట్‌ఫార్మ్‌కొచ్చిన తర్వాత నేను కమ్యూనిటీలో వర్క్స్ అంటే ఇగ ఓపెనింగ్స్ అని, హ్మ్. ఈ యూట్యూబ్ అని హ్మ్. దీని ద్వారానే నేనెళ్ళిన తర్వాత అంతకుముందు ఇప్పుడైతే నేను అసలు ఏం చెయ్యట్లేదు.